స్కూల్ నడవట్లేదు. పిల్లల డ్రాప్అవుట్స్ వల్ల స్కూల్ మూసేయడం జరిగింది. టీచర్లు బయటకి డిప్రెషన్ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నా తండ మీద ప్రేమ, మా తండ స్కూల్ కాపాడుకునే బాధ్యతలో నా బాధ్యతగా నేను నిన్న గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది డిఓ గారికి. ఆ స్కూల్ని మరి రీఓపెన్ చేయాలి, పిల్లల్ని జాయిన్ చేయండి, బడిబడ్డ ప్రోగ్రామ్ చేయండి, అందరినీ జాయిన్ చేస్తాను. నేను కూడా మీతో పాటు వస్తాను. నా బాబు నేను జాయిన్ చేశాను, అందరూ చెప్పడం కాదు, నేనే మా పిల్లల్ని జాయిన్ చేస్తాను. అలా నేను ప్రతి ఇంటికి తిరుగుతాను. నా బాధ్యత ఒకటే, మా స్కూల్ని కాపాడుకోవాలి, మా తండ స్కూల్ని కాపాడుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో అంత బాగా చెప్పరని కాదు కానీ అంత నాణ్యత లేదు. అంత గవర్నమెంట్ అంత డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంత డబ్బులు వెచ్చించి ఇస్తున్నప్పుడు ఎందుకు మనం వదులుకోవడం? సో మంచి ఒకప్పుడు మనం గవర్నమెంట్ జాబులు కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువు అది ఎందుకు? మనమే వెళ్ళాలి, మనమే మన పిల్లల్ని జాయిన్ చేయించాలి. ఆ తండ భాషలో కూడా నేను కోరుకునేది, మన పిల్లలందరినీ మనం తండ స్కూల్లో జాయిన్ చేద్దాం, మన తండాన్ని స్కూల్ని కాపాడుకుందాం. అందరికీ థ్యాంక్ యూ. మరి ఈరోజు డిఎన్టీపీఎస్ తండాకు సంబంధించినటువంటి ఈ గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి బడి మూత అనేది ఒక 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ జరిగినట్టు సమాచారం. మరి 2 సంవత్సరాల నుంచి కూడా రానటువంటి అవేర్నెస్ ఈరోజు ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ బడిబాట కార్యక్రమం ప్రోగ్రాంలో మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా తూచా తప్పకుండా ఏదైతే మూతపడినటువంటి పాఠశాలలు ఇక్కడ స్థానిక సర్పంచ్ల ఆధ్వర్యంగా కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పేరెంట్స్ కానీ, మరి నాయకుల ద్వారానే కానీ, మరి విద్యా పరిరక్షణ కమిటీ ద్వారానే కానీ, మరి ఎంఈఓ గారి ద్వారానే కానీ ఏదైతే సమాచారం అందిందో, మరి నిన్న ప్రజావాణిలో కూడా ఈ అప్లికేషన్స్ అనేది రావడము, ఒక పేరెంట్ అనేది స్వచ్ఛందంగా వచ్చి నా పిల్లల్ని కూడా నేను జాయిన్ చేస్తాను అనే సందర్భంలో మరి మూతబడిన పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలని తెచ్చుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత అనేది ప్రభుత్వ యంత్రాంగం పైన కానీ, అదే మాదిరిగా సామాజికంగా ఉన్నటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలని ఒక మంచి వాళ్ళ భవిష్యత్తుకి మార్గదర్శకాలు ఏర్పాటు చేసినటువంటి ఈ 4 గోడల్లో ఒక భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విద్యాభ్యాసం జరగాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి మళ్ళీ ప్రభుత్వ బడులు, మూతపడ్డ ప్రభుత్వ బడుల్ని ఓపెన్ చేయించాలన్నటువంటి ఆలోచన. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఆకాంక్ష కూడా అదే. ఆ ఆకాంక్షతో మనం మమేకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని బడిబాట ప్రోగ్రాంలో దీన్ని ఒక మిషన్ మోడ్ లాగా, నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చి కేవలం ఒక 1 మంత్ అవుతుంది అంతే, 1.5 మంత్ అంతే. ఈ 1.5 మంత్లో నాకు వచ్చినటువంటి బాధ్యతలో భాగంగా బడిబాట మరి స్కూల్స్ ఎన్రోల్మెంట్ అనేది కూడా ఒక అవకాశం. సో ఇక్కడ 162 స్కూల్స్ మూతపడ్డాయి. ఆ 162 స్కూల్స్ని కూడా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలని తెరిపించడానికి నిరంతరం నిర్విరామంగా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా నేను ఒక విద్యాశాఖ అధికారిగా వీళ్ళతో మమేకమై వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాలను కూడా దూరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క ఫలాలను కూడా అందిస్తూ మరి ఈ పాఠశాలను డిఎన్టీపీఎస్ తండా పాఠశాలకు సంబంధించి ఓపెన్ చేయించడానికి ప్రభుత్వం నుంచి ఏవైతే వారికి సరిపడా నిధులు కానీ, మరి దాంట్లో ఉన్నటువంటి మైనర్ రిపేర్ వర్క్స్కి సంబంధించిన అంశాలే కానీ, మరి వాళ్లకు టీచర్స్కి సంబంధించిన అంశాలే కానీ, ఎట్లా అయితే ఈరోజు ఈ అడ్మిషన్స్ వస్తాయో ఆ అడ్మిషన్స్ ఈరోజు ఒక 5 అడ్మిషన్ ఫామ్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్న భోజన పథకమే కానీ, మీకు యూనిఫామ్సే కానీ, టెక్స్ట్ బుక్సే కానీ, మరి నాణ్యమైనటువంటి విద్య కానీ, మరి మధ్యాహ్న భోజన పథకం కానీ మీకు అనేది ప్రతి ఒక్కటి కూడా అందేలా నా బాధ్యతగా నేను చూస్తాను. మరి మీకున్నటువంటి సర్పంచ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశమే కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, రేపు ఆ స్థాయిని పెంచే మాదిరిగా ఆ సంఖ్యను మీరు పెంచాల్సిన అవసరం ఉంటుంది. పాఠశాల యొక్క ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసే కానీ, దాంట్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని కానీ మీరు ఎట్లా పెంచుతూ ఉంటే బడిని ఇటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనం తయారు చేసుకొని ఇక్కడున్న పిల్లల భవిష్యత్తు రేపు ఏ మాదిరిగా ఉంటుందంటే ఫలానా రోజు ఈ స్థానిక నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, తల్లిదండ్రులు కానీ మీ ప్రోత్సాహకమే అనేది రేపటి రోజుని ఇక్కడ చరిత్రలో నిలిచిపోయేటట్టు రోజు రావాలి. సో దీనికి మీ సహాయ సహకారాలు ఒక్కరోజే కాదు, ఈ ఒక్కరోజుతోటే మనకు ఎటువంటి బాధ్యత తీరిపోలేదు. ఈ బాధ్యత అనేది మనకు
ఈ స్కూల్ మళ్ళీ మూతపడకుండా దీన్ని మనము ఉన్నత స్థానాలకు మన పిల్లలు బయటికి వెళ్ళేంత వరకు కూడా తల్లిదండ్రుల పాత్ర, స్థానిక నాయకుల పాత్ర అనేది మనకు ఏదైతే ప్రభుత్వం మనకి